మై మార్నింగ్ రొటీన్. కలర్లు వేద్దాం అనుకున్నాను, టైం లేదు. చూడండి సూర్యుడు ఎంత బాగా ఉదయిస్తున్నాడు. రోజు డైలీ ఇట్లనే ఉండదు మా ఇంటి దగ్గర. సూపర్ కదా. లైట్గా ఎండ కాస్తుంది. తులసి చెట్టు చూడండి, మా తమలపాకు చెట్టు. ఇప్పుడు వంట చేద్దాం పదండి. మసాలా ఇవి చిక్కుడు గింజలు మనం బీకినాం కదా, అవి ఇత్తనాలు తీసి ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఇట్లా చారుగా చేస్తే. చూపిస్తాను మీకు. ఇప్పుడు టైం అయితే 10-10:30 అట్లా అవుతుంది. అట్లా పచ్చని ఈ చెట్టు పక్కన కూర్చొని హ్యాపీగా కాసేపు కొబ్బరి నీళ్ళు తాక్కుంటా ఎండకి అట్లా కూర్చోవడం అనేది చాలా హ్యాపీ అనమాట నాకు. రోజు నా పని అయితే ఇదేను. 10కి అట్లా వచ్చి కూర్చుంటాను ఇక్కడ వచ్చి మా మిద్ది పైన. ఒకసారి చూడండి అందరు. ఇప్పుడే పూజ అయితే అయిపోయింది. నాకెంతో ఇష్టమైన శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం. మా పక్కింటి స్వామివారు పోతూ ఉంటే వాళ్ళని అడిగినా అనమాట, నాకు కూడా ఒకటి బాక్స్ తీసుకురండి అని. సరేలే స్వామి తెచ్చిస్తాము అన్నారు. ఇది ఎంత అని అందరూ అడుగుతున్నారు. ఈ బాక్స్ ఆన్లైన్లో చెక్ చేస్తే నాకు 440 అని చూపించినారు. నేను స్వామివారితో తెప్పించుకున్నాను కాబట్టి నాకు తెలియదు. వాళ్ళని డబ్బులు తీసుకోమని అడిగితే వాళ్ళు వద్దు అన్నారు. ప్రసాదానికి ఎవరైనా డబ్బులు ఇప్పించుకుంటారా, ఇప్పించుకోరు అని అట్లా చెప్పినారనమాట. స్వామి చెప్పింది ఏంటి అంటే, పూజ చేసి ఇంట్లో దాని తర్వాతే ప్రసాదం తీసుకోండి అని చెప్పినారు. అందుకే ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేద్దామని. ఓపెన్ చేయలేదు ఇంతవరకు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి ఓపెన్ చేసినాను. ఈరోజు మనం చామంతి పూలను కూడా కోసాము. చూడండి ఎంత బాగున్నాయో కదా. రోజు కోసినా కూడా నేను ఇవి అయిపోవు అనమాట. రోజు కాస్తూనే ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఒక చెట్టు ఉంటే చాలు, ఒక తోటను తయారు చేసేసుకోవచ్చు. ఒక్క చెట్టుకి ఇట్లా అంట్లు వస్తూనే ఉంటాయన్నమాట. చెట్లు చిన్న చిన్న చెట్లు అట్లా వస్తూనే ఉంటాయి. ఇది సుగంధాల చెట్టు అనమాట. కాయలు అక్కడక్కడ ఉన్నాయి అంతే, ఎక్కువగా లేవు. నా ప్రెగ్నెన్సీలో ఇది ఎంత హెల్ప్ అయ్యిందంటే చాలా హెల్ప్ అయింది నాకు. చాలా బలమైన పోషకాహారం కదా.
గ్రోత్ అవుతుంది అన్నమాట. కొత్త కొత్త చిగురు అంతా కూడా వచ్చింది. ఈ ఆకులన్నీ తీసేయడం వల్లే ఈ చిగురు అంతా వచ్చింది. నా దగ్గర మైక్ లేదు, వాయిస్ చాలా తక్కువ వినిపిస్తుంది. చూడండి ఎన్ని అయినాయో. చూడండి ఎన్ని అయినాయో చిక్కుడుకాయలు.